తల్లి కొడుకుల ఒక చిన్న కథ. అంటే మనం పెద్దగా అయిన తర్వాత తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలి అనేటటువంటిది ఈ యొక్క కథ. ఒక గ్రామంలో హరి వాళ్ళ యొక్క అమ్మ జీవించేటటువంటి వాళ్ళు. అయితే అదేవిధంగా హరి వాళ్ళ యొక్క నాన్న హరి చిన్నగా ఉన్నప్పుడే చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా తండ్రి చనిపోయినా కూడా తల్లి హరిని ఎంతో ప్రేమగా పెంచుతుంది. అదేవిధంగా హరి పాఠశాలకు వెళ్ళే వయసు వస్తుంది. అతను ప్రతిరోజు కూడా పాఠశాలకు వస్తూ పోతూ ఉంటాడు. అదేవిధంగా అతని యొక్క తల్లి మాత్రం ఆమెకు ఒక కన్నే ఉంటుంది. అంటే ఒక కన్ను పోతుంది, ఒక కన్నుతోనే జీవిస్తుంది. అయినా కూడా కష్టపడి కొడుకును ఎంతో ప్రేమతో పెంచుతూ ఎన్నో కష్టాలకు ఓరుస్తూ పాఠశాలకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాలలో ఉండే పిల్లలు హరిని హేళన చేసేటటువంటి వాళ్ళు. అంటే మీ అమ్మకు ఒకటే కన్ను ఉంది, నీవు ఎలా ఉంటావు మీ అమ్మతో అని బాధ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా హరి వచ్చి బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అవుతుంది. అయినప్పుడు మరియు తల్లిదండ్రులు మీటింగ్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళ యొక్క అమ్మ కూడా హరికి తెలియకుండా మీటింగ్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీటింగ్లో చూసినటువంటి పిల్లలందరూ కూడా హరిని ఆట పట్టించడం జరుగుతుంది. అదేవిధంగా మీ అమ్మకు ఒకటే కన్ను ఉంది, ఒక దయ్యంలా ఉంది, రాక్షసిలా ఉంది అని హేళన చేస్తూ నవ్వుతారు. అప్పుడు హరి బాధపడుతూ ఏడుస్తుంటాడు. ఏడుస్తూ వాళ్ళ అమ్మ మీద కోపం పెంచుకుంటాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నీవు రావద్దు, నన్ను అందరూ హేళన చేస్తున్నారు, అసలు నువ్వు నాకు తల్లివే కాదు అని ఎన్నో మాటలు తిడతాడు. అప్పుడు అతని యొక్క తల్లి బాధపడుతుంది, ఏడుస్తుంది. కానీ హరికి కనిపించకుండా ఏడుస్తుంది. మరి నేను ఏడిస్తే నా కొడుకు కూడా చాలా బాధపడతాడు అని ఆమె లోపల ఆమెని కృషించుకొని బాధపడుతుంది. హరి ఇంకెప్పటికి రానురా, నువ్వు వెళ్ళిన దగ్గరికి నేను రాను అని చెప్పి బాధపడుతుంది. అదేవిధంగా హరి చదువులకు, పెద్ద చదువులకు మరి వేరే పట్టణం వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది. మరియు వెళ్ళి అక్కడే చదువుకొని ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటాడు. అంటే ఆ ఉద్యోగం రావడానికి కారణం తన కన్న తల్లి. ఎన్నో కష్టాలు పడి, బాధలు పడి, వాళ్ళ యొక్క నాన్న చనిపోయినా కూడా ఎన్నో ఇబ్బందులకు గురై కొడుకును బాగా చదివిస్తుంది. అయినా కూడా హరికి కోపం అలానే ఉండిపోతుంది. నీవు ఈ విధంగా ఉండబట్టే నన్ను అందరు కూడా హేళన చేస్తున్నారు, బాధలు పెడుతున్నారు అని చెప్పి తల్లితో సరిగ్గా మాట్లాడాడు. మరి ఉన్న ఊరిలోనే తల్లిని విడిచిపెట్టి మరి పట్నం చేరుకొని అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. అదేవిధంగా అతనికి పెళ్ళి కూడా అవుతుంది. మరి వాళ్ళ భార్యను కూడా సరిగ్గా పరిచయం చేయడు. ఈమె మా అమ్మ అనేటటువంటి పరిచయం కూడా చేయడు. అక్కడే పట్టణంలోనే ఉండిపోయి ఉద్యోగాన్ని చేస్తూ
మంచిగా డబ్బులు సంపాదించుకొని అక్కడే ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒకనాడు ఆమె హరి యొక్క తల్లి హరిని చూడడానికి పట్నం వస్తుంది. పట్నం వస్తే హరి యొక్క బిడ్డ బయటికి రావడం, అదేవిధంగా ఎవరమ్మా నీవు అని అడగడం, అదేవిధంగా హరికి వెళ్ళి తన యొక్క కూతురు ఎవరో ముసలమ్మ వచ్చిందని చెప్తుంది. అదేవిధంగా ఎంతో కోపంతో హరి బయటికి రావడం, తన కన్న తల్లిని తిడతాడు. మళ్ళీ ఎందుకు దాపురించావు, నాకు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నేను రావద్దానని చెప్పానుగా అని చెప్పి తిట్టడం వల్ల అప్పుడు హరి తల్లి ఎంతో బాధపడుతూ, ఇంకెప్పుడు రానురా నాన్న, ఇన్ని సంవత్సరాలు అయింది కదా నిన్ను చూడక, అందుకోసమే వచ్చాను ఇక్కడికి, ఇక నా జీవితంలో ఎప్పటికూ నిన్ను చూడనని చెప్పి తన ఊరికి బయలుదేరుతుంది. అప్పుడు హరి తల్లిని సరిగా పట్టించుకోడు. తర్వాత తన యొక్క స్నేహితులు అందరూ కూడా కలిసి ఊరికి రమ్మని హరిని పిలుస్తారు. అదేవిధంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేటటువంటిది వాళ్ళ యొక్క గ్రామంలో జరుగుతుంది. ఆ విధంగా వెళ్ళినప్పుడు అందరూ కూడా అక్కడ కలుసుకొని ఎంతో సంతోషంతో స్నేహితులు అందరూ కూడా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులను అందరినీ కలుస్తారు. అదేవిధంగా తన ఇల్లు ఏ విధంగా ఉందో అని చెప్పి అక్కడికి చూడడానికి వెళ్తాడు. అప్పుడు ఇల్లు పాతబడిపోయి ఉంటుంది, మొత్తం బూజు పట్టి ఉంటుంది. తన యొక్క కన్న తల్లి అక్కడనే ఉంటుంది, ఆమె చేత కాకుండా అలాగే పడిపోయి ఉంటుంది. అప్పుడు హరి లోపలికి వెళ్ళి, అమ్మ ఏంది ఇలా అయిపోయావని అడుగుతాడు. ఇంకా చేత కావడం లేదురా నాకు అని తల్లి చెప్తుంది. అదేవిధంగా అప్పుడు అడుగుతాడు, అమ్మ ఈ ఒంటి కన్ను ఎందుకు మిగిలింది, ఇలా ఎందుకు తయారయ్యావని అడుగుతాడు. అప్పుడు ఆమె చెప్తుంది, నాన్న నీకు ఇన్ని రోజులు ఈ విషయాన్ని దాచిపెట్టాను. ఎందుకోసం ఇలా అయ్యానంటే, నువ్వు చిన్నప్పుడు ఆడుకుంటున్నావు, ఆడుకునే సమయంలో నీ కంటికి దెబ్బ తగిలి నీ కన్ను ఒక కన్ను పోయింది. అందుకోసం డాక్టర్లు చెప్పారు, ఈ అబ్బాయికి చూపు రాదు, వేరే వాళ్ళ యొక్క కన్నును తీసుకొని పెట్టాలి, ఆ విధంగానైతే చూపు వస్తుందని చెబుతాడు. డాక్టర్ చెప్పిందని వాళ్ళ అమ్మ హరితో చెప్తుంది. ఇంకా ఎవరు కన్ను ఇవ్వలేరు, నా కొడుకు ఎన్నో బాధలు పడుతూ జీవిస్తాడని చెప్పి నేను నా కంటిని తీసి నీకు పెట్టాను రా నాన్న, అందుకోసమే ఇలా ఒంటి కన్ను దాన్ని అయ్యాను, ఇన్ని రోజులు చెప్పలేకపోయాను, నువ్వు బాధపడతావని చెప్పి ఆమె చివరిసారిగా చనిపోతుంది. అప్పుడు కొడుకు ఎంతో బాధపడుతూ ఏడుస్తాడు. అంటే అంతా అయిపోయిన తర్వాత మనం ఎంత బాధపడినా వ్యర్థం. కన్న తల్లి ఎంతో ప్రేమ కలిగినటువంటి ఆమె ఎన్నో బాధలు పడి పెంచింది హరిని, చివరికి తన కన్నునే దానం చేసింది. అలాంటి కన్న తల్లిదండ్రులను మనం ఎప్పటికీ బాధ పెట్టరాదు. వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకోవాలి. అందుకే కన్న తల్లి రుణం ఎప్పటికి కూడా తీర్చుకోలేం. కన్న తల్లిదండ్రులను మనకు ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా కూడా వాళ్ళను ఎప్పటికీ మంచిగా చూసుకోవాలి. ఇదే మనం తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి ప్రేమ, ఆప్యాయత. ఈనాటి కాలంలో ఎన్నో వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు కొడుకులు. మరి కన్నా తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడి మరి పిల్లలను పెంచుతారో మనకు తెలుసుకోవాలి. వాళ్ళు పెంచకపోతే మరి పెద్దవాళ్ళు ఎలా అవుతారు? అందుకోసం ప్రతి తల్లిదండ్రిని కూడా వృద్ధాశ్రమంలో చేర్చకుండా మన దగ్గర ఉంచుకొని మనకున్న దాంట్లో వాళ్ళకి పెట్టి ఎంతో చిన్నపిల్లల్లాగా వాళ్ళని మనం పెంచాలి. అప్పుడే వాళ్ళ రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ఇదే తల్లిదండ్రులకు ఇచ్చే మనం బహుమానం. ఈ కథ వినండి,
సబ్స్క్రైబ్ చేయండి.